My dear Andhra Pradesh and Telangana 10th class students, welcome to Vedhantu APNTS 9th and 10th ఛానల్. ఏంటి బోర్డ్ ఎగ్జామ్స్‌కి ఇంకా 60 డేస్ కన్నా తక్కువ రోజులే భయపడుతున్నారా? బోర్డ్ ఎగ్జామ్స్ అన్న మాట వింటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. అరే! సిలబస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదే ఏం చేయాలి? చాలా తక్కువ పేజ్‌లు ఉన్నాయి. లేట్ అయిపోయానా ఏంటి అనిపిస్తుందా? టెన్షన్ మీరంతా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, ఒక ఫైనల్ 60 డేస్ స్ట్రాటజీ మీకోసం నేను తీసుకొచ్చాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. మిగిలిన ఈ ఫ్యూ డేస్‌లో అంటే 60 డేస్ కన్నా ప్రాక్టికల్‌గా ఇంకా తక్కువ డేసే ఉన్నాయి. మరి ఈ కొద్ది డేస్‌లో మీరు ఎంత ప్లాన్ చేసుకుంటే మీరు 100 ఔట్ ఆఫ్ 100 స్కోర్ చేయగలరనేది ఈ వీడియోలో నేను వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌కి ఇప్పుడే విజిట్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ స్టార్టింగ్ మీకు నిజం చెప్పబోతున్నా. అదేంటంటే ఎన్నో రోజులు లేదు కాబట్టి, ఇంకా మీరు 24 గంటలు కూర్చొని చదవాలని నేను చెప్పను. యాక్చువల్లీ మీరు రోజుకి 10 గంటలు, 15 గంటలు కూర్చొని అదే విధంగా చదవాల్సిన అవసరం లేదు. మీరు ప్రాపర్‌గా, కాన్సంట్రేటెడ్‌గా, కన్సిస్టెన్సీగా, స్మార్ట్‌గా అట్‌లీస్ట్ చదివే కొన్ని అవర్స్ అయినా గానీ, స్మార్ట్‌గా, కాన్సంట్రేటెడ్‌గా, కన్సిస్టెన్సీగా చదివితే సరిపోతుంది. సో, మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం, నేను మీకు టైమ్ టేబుల్ చెప్తానని చెప్పాను. అంటే ఈ 60 డేస్ ఒక ప్లాన్ చెప్తాను మీరెలా చదువుకోవాలి అనేది. సో, నేను చెప్పే ప్లాన్‌ని నేను చెప్పే ప్లాన్‌ని 2 ఫేజెస్‌గా డివైడ్ చేశాను. 2 ఫేజెస్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఈ టోటల్ 60 డేస్‌లో 1-20 డేస్ ఏం చేయాలో చెప్తా. ఈ 1-20 డేస్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయండి. సో, ఇది సిలబస్ కంప్లీషన్ ఫేజ్ అనుకుందాం. ఇక్కడ మీ గోల్ ఏంటంటే, ఒక్కసారి సిలబస్‌ని ఫినిష్ చేసేస్తే మీకు భయం అనేది తగ్గిపోతుంది. యెస్. మీలో ఇంకా భయం ఎందుకుంది? సపోజ్ టీఎస్ కానివ్వండి, ఏపీ కానివ్వండి, మీకు 21 అండ్ 22 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 21 అండ్ 22 చాప్టర్స్‌లో ఇంకా కొన్ని చాప్టర్స్ నాకు రాదు, నాకు అర్థం కాలేదు, నాకు బోర్ అనిపిస్తుంది, ఎన్ని సార్లు చదివినా తెలియట్లేదు అనే విధమైన కాన్సెప్ట్స్ ఉంటే, వాటిని కూడా మీరు రివైజ్ చదువుకొని కంప్లీట్ చేసేయండి. సిలబస్‌ని ఒక్కసారి కంప్లీట్ చేసేస్తే ఫియర్ తగ్గుతుంది. ఓవరాల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇది సోషల్ ఏమి ఇంగ్లీష్ కంటెంట్ కాదు గదా! సబ్జెక్ట్ ఇది కంటెంట్ సబ్జెక్ట్ కాబట్టి మొదటి 20 రోజులు మీ కంటెంట్ మీద ఫోకస్ పెట్టండి. ఇది గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా పర్వాలేదు. మీరు ఫోకస్డ్‌గా మీరు ఎలా అటెంప్ట్ చేయాలి? తప్పులున్న కొంచెం వర్డ్ ఫార్మేషన్ అటు ఇటు ఉన్నా పర్వాలేదు గానీ, మీరు క్వెషన్‌కి తగ్గ రిలవెంట్ ఆన్సర్‌ని ప్రొవైడ్ చేయాలి. ఓన్‌గా రాసినా పర్వాలేదు. ఫస్ట్ 20 డేస్ సిలబస్ కంప్లీషన్. సో, మీరేం ఫోకస్ చేయాలి? ఇంపార్టెంట్ చాప్టర్స్ మీద మాత్రమే ఫస్ట్ ఫోకస్ చేయండి. పర్ఫెక్షన్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్‌స్టాండ్ జేసుకోండి. ఒక బేసిక్ నోట్స్ ప్రిపేర్ జేసుకోండి. సో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ లేదంటే 2 లైట్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వండి. ఫేజ్ 2 అంటే 21 నుంచి 40 డేస్ వరకు మీరేం చేయాలో జెప్తా. ఇక్కడ స్ట్రెంగ్త్ అండ్ ప్రాక్టీస్ ఫేజ్ అంటున్నా. ఎందుకు అనేది చెప్తాను. సో, ఇక్కడ మీ గోల్ ఏంటంటే మీరు ఏదైతే నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకున్నారో అదంతా మార్క్స్‌లా మార్చబోతున్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. అండ్ సోషల్‌లో సోషల్ అనే కాదు ఇఫ్ ఎనీ సబ్జెక్ట్ మీకు ఒక్కసారి రాస్తే 10 సార్లు చదివిన దాంతో సమానంగా ఉంటుంది. అందుకే వెనెవర్ పాసిబుల్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని బాగా రివైజ్ చేసుకోండి. అండ్ డయాగ్రామ్స్, మ్యాప్స్, ఫార్ములాస్ వీటి మీద స్పెషల్ కాన్సంట్రేషన్ ఉంచండి. అండ్ ఎవ్రీ ఆన్సర్‌ని రాయండి. జస్ట్ చదవడం కాకుండా మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఆగుతుంటుంది. ఫేజ్ 3 ఇక్కడ మీరు డే 41 నుంచి 55 వరకు ఏం చేయాలో చెప్తా. రివిజన్ చేయండి. ఇక్కడ కొత్తగా చదివేది ఉండదు. ఆల్రెడీ చదివిన దాన్ని రివైజ్ చేస్తూ ఉంటారు. టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. మీకు మీరు రిసైట్ చేసుకోవడం లేదా చూడకుండా రాయడం ఇలాంటివి చేసుకుంటూ ఉండండి. దీనివల్ల కన్‌ఫ్యూజన్ తగ్గుతుంది. అండ్ ఫియర్ కంప్లీట్‌గా పోతుందనమాట. సో, ఇక్కడ ఈ ఫేజ్‌లో మీకు రివిజన్ అయిపోతుంది. శాంపుల్ పేపర్స్ అన్నీ వర్కౌట్ చేస్తారు. వీక్ చాప్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఇక్కడ ఏదైతే మిస్టేక్స్ చేస్తారో అవన్నీ మీకు ఎగ్జామ్‌లో ఇంప్రూవ్ అయిపోతాయన్నమాట. నెక్స్ట్ ఫేజ్ 4 ఇక్కడ ఇది ఒక ఫైనల్ ఫేజ్. అంటే 56 నుంచి వరకు ఈ డేస్‌లో ఇది కాన్ఫిడెంట్ ఫేజ్ అని చెప్తా. ఎందుకంటే ఇక్కడ మీ గోల్ ఏంటి? కామ్ మైండ్. మైండ్ చాలా కామ్‌గా ఉంచుకోవాలి. షార్ప్ మెమరీ కలిగి ఉండాలి. ఈ లాస్ట్ 5 డేస్‌లో కొత్తగా ఏ చాప్టర్స్ చదవద్దు. ఓవర్‌గా 12 అవర్స్, 15 అవర్స్ చదవద్దు. లైట్ రివిజన్ మాత్రమే చేయండి. ఆల్రెడీ చదివిన దాన్ని ఒక్కసారి స్కిమ్మింగ్ చేసి అండ్ ఈ టైమ్ పీరియడ్‌లో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. టెన్షన్ తీసుకోవద్దు. పానిక్ అవ్వద్దు. ఓవర్ థింకింగ్ చేయొద్దు. మీరు మంచిగా మార్క్స్ స్కోర్ చేస్తారు. మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరిలో మంచి పేరు గెయిన్ చేస్తారు. మంచిగా పడుకోండి. మంచిగా తినండి. మీ ప్రిపరేషన్‌ని మీరు నమ్మండి. అంతే. ఇక్కడ మీరొక డైలీ రొటీన్‌ని సెట్ చేసుకోండి. ఇది చాలా సింపుల్‌గా, ఎఫెక్టివ్‌గా ఉంటుంది. మార్నింగ్ కొత్త టాపిక్ చదవండి. రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. నైట్ అదే రివిజన్ చేయండి. డైలీ ఒక 4-5 గంటలు ఫోకస్డ్‌గా చదివితే సరిపోతుంది.
కామన్ ప్రాబ్లమ్ ఏంటి మేడం? నేను చదివిందల్లా మర్చిపోతున్నాను. ఇదే కదా మీతో ఉన్న చాలా కామన్ ప్రాబ్లమ్. సో, మర్చిపోవడం అనేది నార్మలే. రివిజన్ దీన్ని ఫిక్స్ చేసేస్తుంది. రిపీటెడ్‌గా చదవండి. సో, మీరు మర్చిపోవడం అనే ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు. మీ ప్లాన్ ఏదైతే వేసుకున్నారో దాన్ని మార్చొద్దు. మీ ప్రాసెస్‌ని ట్రస్ట్ చేయండి. ట్రస్ట్ యువర్ ప్రాసెస్. 60 డేస్ తర్వాత అంటే నేను చెప్పిన ఈ పద్ధతులన్నీ, ఈ స్టెప్స్, ఈ స్ట్రాటజీ ఫాలో అయిన తర్వాత ఈ 60 డేస్ అయిపోయి ఎగ్జామినేషన్ మొదటి రోజొచ్చేటప్పటికి 2 విషయాలు జరుగుతాయి మీ లైఫ్‌లో. ఒకటి, ఎందుకు నేను మేడం చెప్పిన ప్లాన్ ఫాలో అవ్వలేదా అని రిగ్రెట్ అవుతారు. ఒకవేళ మీరు ఫాలో అయ్యుంటే మీరు ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. నేను ఈ స్ట్రాటజీ ఫాలో అయినందుకు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను అని మీరు అనుకుంటారు. ఎందుకంటే ఈ ప్లాన్ మీకు అంతగా హెల్ప్ అవుతుంది కాబట్టి. ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి, మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఈ వీడియో 100% హెల్ప్ అవుతుంది. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫైనల్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి మీ షారోన్ మ్యామ్ నుంచి ఎన్నో బెస్ట్ విషెస్ అయితే చెప్తున్నాను. అండ్ మన ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మచ్ ఫర్ వాచింగ్.